వ్యూవర్స్ మనం వచ్చేసి 10th స్టాండర్డ్ సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పరివర్తన అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాము. పద్యము వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనం కానీ కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని అర్థం అనమాట. చెట్టు విలువ తెలుసా మనకు? మానవాళి మనుగడకు అవసరమైనటువంటి సంపదల్లో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది వృక్షాలన్నమాట. కాబట్టి వృక్ష రక్షణ ఆవశ్యకతను శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు ఈ పాఠంలో ఎలా వర్ణించారో తెలుసుకుందాము. మానవాళి మనుగడకే తలమానికమైనటువంటి ఇట్టి వృక్షము నేడు ఎలాంటి దుస్థితిలో ఉందో సానుభూతి హృదయంతో చూద్దామా. ఇక్కడ వచ్చేసి ఏనొక నాడరణ్యమున కేగితి కట్టెలు గొట్ట కూలికిన్ సానువులోననున్న నొక సాలమును గని గొడ్డలెత్తగా హీన గలంబుచే నను మహీరుహ మడ్గగా సాగెనెట్లు నేనానగా మూడు మాటలు కడుపుబ్బర పాటున నాలకించితిన్. పద్యం యొక్క భావం తెలుసుకుందాము. ఏగితి వెళ్ళితి, సానువు అంటే అడవి, పొలము అంటే సాలము అంటే వృక్షము, గళము అంటే గొంతు, మహీరుహము అంటే చెట్టు లేదా వృక్షము, నగము అంటే వృక్షము, అబ్బురము అంటే ఆశ్చర్యంతో ఒక సంఘటన జరిగింది. నేను ఒకనాడు కట్టెలు కొట్టడానికి అడవులోకి వెళ్ళి మనము కట్టెలు కొట్టుకొని వస్తారనమాట. ఆ కాలంలో వచ్చేసి వెళ్తే అచ్చట ఒక వృక్షమును చూచి గొడ్డలిని ఎత్తగా అది నీరసించిన కంఠముతో ఇట్లా మాట్లాడింది అనమాట. నేను ఆశ్చర్యపడుచు దాని మాటలు వినుచుంటిని. ఏదో చెప్పబోతూ ఉందనమాట చెట్టు. ఏంటనేటువంటిది వింటూ ఉన్నానమాట. మలమల ఎండ వేడిమికి మాడుచు నడుచుచు పోవు వారికి నిలబడి దారులందునను నిత్యము చల్లని నీడ నిత్తుమే విలువగు ప్రాణవాయువును పేర్మిని మీ కిడుచున్న మమ్ములన్ కలియుగ మానవ తగదు ఖండన జేయకు కీడు నీకగున్. పేర్మిని ప్రేమతో, ఖండన కొట్టివేయుట తగదు మంచిది కాదు, కీడు అపకారము లేదా చెడు. ఎండలకు మనుషులకు మలమల మాడిపోతూ ఉన్నాం అనుకోండి, ఎండలకి ఆ చెట్టు ఏం చేస్తుంది? దారిలో నడిచిపోవు వారికి ఏమిస్తుంది? నీడ అనేటువంటిది ఇస్తుంది అనమాట. పోవారికి మేము నిలిచి చల్లని నీడనిస్తున్నాము. మీకు ప్రేమతో ఆక్సిజన్ అందిస్తున్నాము. కావున మమ్ము నరుకుట తగదు, మీకు కీడు కలుగుతుంది, కీడు కలుగుతుంది కాబట్టి మమ్మల్ని నడకొద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. తీయని పండ్లు కాయలతి తీయని మేలిమి తేనె తెట్టెలన్ కాయము గాయము అయిన వెనుకాడక నెత్తుము గోరినప్పుడు న్యాయమా చంపవచ్చితివి నష్టము కలుగును మీకే దాత్రిపై తోయము నెచ్చు మేఘములు తూలును వర్షము రాదు మానవా. మేలిమి అంటే శ్రేష్టమైనటువంటి, కాయము అంటే శరీరము, తోయము అంటే నీరు, దాత్రి అంటే భూమి. మా శరీరములు గాయమైన మీరు కోరినప్పుడల్లా అంటే చెట్లని రాళ్లతో కొడతామన్నమాట. కోరినప్పుడల్లా తీయని పండ్లు కాయలు మేలిమి తేనె తిట్టలను వెనుక అడక ఇచ్చేదము. చెట్టుపైనే తేనెటీగలు పెడతాయన్నమాట, ఆ యొక్క తేనె పుట్టలు పెడతాయన్నమాట. సో ఆ విధంగా మీకు తేనెలు కూడా ఇస్తూ ఉన్నామే. మమ్ములను చంపుటకై వచ్చుట న్యాయమా? మమ్మల్ని కొట్టివేయడం అంటే నరికివేయడం న్యాయమా? మీకే నష్టం కలుగుతుంది, నాకేం ప్రాబ్లం ఏం లేదు, మేము వచ్చేసి మీకు మంచిదే చేస్తాము. వర్షమునిచ్చు మేఘములు తొలగిపోవును అంటే వర్షము కురియును, మేఘాలు వచ్చేసి తొలగిపోయి చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో వర్షం అనేటువంటి కురుస్తుంది. కాబట్టి అది మీకే మంచి జరుగుతుంది. వర్షం కురవడం వల్ల మనకు మంచినీటికి ఎటువంటి సమస్య ఉండదు. తర్వాత వచ్చేసి పొలాలకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఆ విధంగా పంటలు బాగా పండినట్లయితే మనకు కావలసినటువంటి తిండి మనకు దొరుకుతుంది. ఈ విధమైనటువంటి ఒకదానితో ఒకటి ఆధారపడి ఉన్నటువంటి ప్రకృతి దాన్ని చెట్లని నరికివేయిస్తా న్యాయమా అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉందన్నమాట. తరులే ప్రాణము నిల్పును తరులే కురిపించు వాన దారుని పైనన్ తరులే వరమౌ నరులకు తరించుము మొక్కనాటి తప్పక మిత్ర. తరులు అంటే చెట్లు లేదా వృక్షములు, దారుని అంటే భూమి, నరులు మానవులు. వృక్షములే ప్రాణములను నిలుపునవి అంటే మనకు ప్రాణాలు నిలిపేటివి కూడా వృక్షాలే అనమాట. వృక్షములే భూమిపై వర్షమును కురిపిస్తూ ఉన్నాయి.
తరులే నరులకు వరము కావున మొక్కలను నాటుము. మొక్కలని నాటండి. ఒక చెట్టుని కొట్టివేస్తే దాని స్థానంలో ఒక 5 చెట్లను నాటండి. సో అప్పుడు వచ్చేసి ఎంత మంచి పని చేసినట్లు. తర్వాత వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక ఫస్ట్ బర్త్డేకి ఒక చెట్టుని, రెండవ బర్త్డేకి 2 చెట్లను, ఈ విధంగా వచ్చేసి ప్రతి సంవత్సరము చెట్లను నాటుకుంటూ వెళ్తే మనము ఎంతో వృక్ష సంపద అనేటువంటిది పెంచవచ్చు అనమాట. మన భారతదేశంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు కాబట్టి అందరూ ఒక్కొక్క చెట్టును నాటడం వల్ల ఆ వృక్షాన్ని మనము రక్షించిన వాళ్ళం అవుతాం అనమాట. సో మొక్కని నాటండి. హృదయ గుహాంతరాళమున వృక్షము పలికిన సత్యవాకులన్ గదులుచు నుండా గొడ్డలిని కంపిత హస్తము నుండి వీడినే సదమదమెందు చిత్తమున సాగితి నింటికి నాటి నుండి గుదురుగా నాటి మొక్కలను గోముగా సాకుచు పెంచసాగితిన్. కంపిత వణుకుతున్న హృదయ గుహ అంతరాళమున మనస్సు అనేటువంటి గుహ మధ్య భాగములో హస్తము, చెయ్యి, వాక్కు, మాట, గోముగా ప్రేమతో వృక్షము పలికినటువంటి వాక్కులు మనస్సున మెదలుచుండగా కంపించుచున్న చేతులతో గొడ్డలిని, అంటే వణుకుతూ ఉన్నటువంటి చేతులను వచ్చేసి గొడ్డలిని వచ్చేసి కింద పారేశాడనమాట. పారేసి వాటి నుండి కుదురుగా మొక్కలను నాటి ప్రేమతో పెంచసాగాడనమాట ఇతను.